హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్. మనకి హైదరాబాద్ లోడింగ్ అవుతుందండి. ఆల్ ఓవర్ 2 రోజులు వెళ్ళాయి, ఇది 3వ లోడ్. సో దీంట్లో మనకి లాస్ట్ టైం ఇచ్చిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కూడా అడ్వాన్స్ తెప్పించుకుంటున్నారు. సో ఏ గేదె ఊరికెళ్తుంది, సో పాలు ఎంత ఇస్తుంది, దాని క్వాలిటీ ఎట్లుంది, ఎంత రేట్లో దిగుతున్నాయి, సో క్లియర్ చెప్తానండి. దానికంటే ముందండి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జనరల్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ముర్రా పెట్టుకోవాలా బన్నీ పెట్టుకోవాలని అడుగుతున్నారు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. కానీ దానికి దీనికి రేట్లో తేడా చాలా తేడా ఉంటుంది. ఇంకోటి ఇమ్యూనిటీలో కూడా చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ యానిమల్ మొత్తం ఎడార్లో తిరిగి వస్తుంది. ఫీడింగ్ చాలా తక్కువ అండి. మన ముర్రాతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఫీడింగ్. మన దగ్గరకు వస్తే ఇంకా మంచిగా అవుతుంది. అదే హర్యానా గేదెలు నేను కూడా ఇస్తాను, చాలా వీడియోలు ఇంత ముందు పెట్టాను. సో దాంట్లో ఏంటంటే అక్కడ ఫీడింగ్ చాలా ఎక్కువ, హై మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ ఒక్కోసారి మనం రీచ్ కాలేక మన దగ్గర పాలు కూడా తగ్గిపోతుంటాయి. ఇక్కడ మొత్తం లో మెయింటెనెన్స్ గేదెలు. రేట్లు కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి అక్కడ 6 అంటే రోజు మేము 12 లీటర్లు ఇచ్చే గేదా హైదరాబాద్ చేస్తే ప్రెసెంట్ రేట్ 1,40,000 ఉంది. అదే బనీలో తీసుకుంటే మనకి ఖర్చులతో కలుపుకొని చెప్తున్నాను రేట్. ఇక్కడ ఉండడం చూస్తే పడ్డలు చెప్తున్నాను రేట్ 1,05,000 మంచి పడ్డ దొరుకుతుంది. ట్రాన్స్పోర్ట్ అన్ని దిగేస్తే 1,20,000 నుంచి 1,25,000 మధ్యలో దిగుతున్నాయి. అవే 6 లీటర్లు పూటకిస్తాయి. అదే దీంట్లో మనం ముదురు తీసుకుంటే ఇంకా రేట్ దొరుకుతుంది, ఇంకో 10,000 లీటర్ దొరుకుతుంది. 95 లక్ష రూపాయల గేదె దొరుకుతుంది, 90,000 కూడా దొరుకుతుంది గేదె. మన హైదరాబాద్ దిగేస్తే 1,15,000 కూడా దిగుతుంది ఈ ఎండాకాలంలోనే. వర్షాకాలంలో ఇంకా తగ్గుతాయి రేట్లు. ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఇంకా మనకు లోడింగ్ అవుతుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. చుక్క గేదె అండి. ఈ గేదెతో పాటు మనకి ఈ 2 గేదెలు కలిపి ఒకదానికి వెళ్తాను, విజేంద్ర అని చెప్పేసి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి పాకిస్తాన్ బ్రీడ్ అండి. క్వాలిటీ చూసుకోవచ్చు, మంచి సైజు. అడర్ క్వాలిటీ తీసుకోవచ్చు, అండి. ఇక్కడ అడర్ తీసుకోవచ్చు. ఇంకా చాలా ఫీల్ చేస్తుంది మనకి. ఇంకొక చాలా మంచిగా ఇస్తాను పాలు. ఆల్మోస్ట్ మనకి 15-16 లీటర్స్ మీదకి వెళ్తుంది గేదె. ఈ గేదె ఇది మనం హైదరాబాద్, ఇది మనం ఇచ్చిన కాస్ట్ అండి. హైదరాబాద్ చేస్తే 1,40,000, 15-16 లీటర్స్ కదా. ఇది చూసుకోవచ్చు అండి. ఇది కొంచెం మనకి కొమ్ములన్నీ పెద్దగా వచ్చినాయండి. కానీ డైరీ పర్పస్ కమర్షియల్ గా స్కిన్ క్వాలిటీ చూసుకోవచ్చు, కూడా చూసుకోవచ్చు. కింద ఆరుదుడు ఉందండి. ఈయన గేద ఈ ఎండాకాలంలో గేద 1,25,000 దిగుతుంది అక్కడ హైదరాబాద్ లో. అంటే ఇక్కడ మనం ఇక్కడ పాలు చూసుకోవచ్చు, అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ పెద్ద ఆర్డర్. ఇక్కడ పడ్డ చూసుకోవచ్చు అండి. రింగు గేద ఇక్కడ చూసుకోవచ్చు, ఆరుదుడు ఉంది కింద. 2 అయితే పడ్డా అండి. సేమ్ మనకి మురా టైప్ లో వచ్చింది. రింగ్ కూడా చూసుకోవచ్చు, మొహం చూసుకోవచ్చు, అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు అండి. మిల్క్ వైన్ చూసుకోవచ్చు. ఆల్రెడీ పాలు తీసేసాం లోడింగ్ టైం. సో ఇది కూడా మనకి అంతే దిగుతుంది ఇంచుమించు 1,05,000, 1,10,000 కదా. ఇది కూడా ఇక్కడ మనకి బన్నీలో. ఇక్కడ ఆవు చూసుకోవచ్చు అండి. చాలా మంది ఆవు సేల్కి ఉందని అడిగి, సేల్కి కాదని, ఇది మన డైరీకి మాత్రమే. ఫీమేల్ కాఫ్ ఇచ్చింది, డైరీకి కాదు, సేల్కి మాత్రం కాదు. సో విజేంద్ర అంటే వెళ్తున్నాయండి మనకి. थोड़ा काम पे हो जाएगा. ఇది చూసుకోవచ్చండి. ఈ శంషాబాద్ వెళ్తుంది గేద. మొత్తం లోడ్లో పెద్ద గేద అండి. ఇది మొత్తం లోడ్లో పెద్దగా. టైం ఉంది ఇంకా మనకి, ఇంకా టైం ఉంది. అంతా ఫిల్ చేస్తుంది, టైం పడుతుంది కొంచెం గేదకి. బయట కట్టేసాం, ఓపెన్ లో ఉంది. ఇది వస్తే చుక్క గేదండి. మనకి నీళ్ళ మిక్స్ ఉంది దీంట్లో. ఇవేమో పడ్డలండి. మన గుంటూరు వెళ్తున్నాను 75,000 లెక్క తీసుకున్నాం అని చెప్పాను కదా. పడ్డలు ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాను. ఆర్డర్ చూసుకోవచ్చు. ఇది ఒక 4 రోజులు ఈనేస్తుంది. ఇవన్నీ 75,000 అండి. ఈ క్వాలిటీ చూసుకోవచ్చు అండి. మనకి ఈ పడ్డను చూసుకోవచ్చు. సేమ్ ఇది బుక్ అయిపోయినాయండి. ఇవన్నీ ఈ పడ్డలు కూడా బుకింగ్ మీద వెళ్తున్నాయి. దీని క్వాలిటీ చూసుకోవచ్చు అండి. పడ్డ క్వాలిటీ చూసుకోవచ్చు, హైట్ చూసుకోవచ్చు. నెంబర్ 1 బ్రీడ్, బండిలో నెంబర్ 1 బ్రీడ్ అండి. అది కొన్ని 4 రోజులు ఇంత 75,000 కొన్నామండి. ఇది కొన్ని 2 రోజులు ఇంత. ఇది చూసుకోవచ్చు అండి. రింగ్ పడ్డ ఒకటండి. ఇక్కడ దేన్ని కూడా కనీసం ఇక వాటర్తో కడిగింది కూడా లేదు. కంప్లీట్ గా ఎట్లుండే అట్లనే. ఒక కొమ్ముకి నూనె పెట్టింది కూడా లేదు. ఎట్లుండే అట్లనే ముస్తా వేసింది, డైరెక్ట్ ఎక్కించుడే. ఇది ఇంకో గేదండి. ఇది ఇంకా అమ్మలేదు. ఈ గేద స్కిన్ క్వాలిటీ చూసుకోవచ్చండి, పల్చటిది. ఇది ఇంకా అమ్మలేదు. ఇది ఒకటి చూసుకోవచ్చు. అడర్ ఫామ్ చేస్తుంది. ఇంకొక 20 రోజులు టైం ఉంటుందండి డెలివరీకి. ఇది కూడా సేల్కి ఉందండి. ఇది ఇక్కడ మనకు ఉన్న రేటు 1,02,000 అండి. అక్కడ దిగేసరికి మనకు 1,20,000 ఆ ఖర్చులతో కలిపి దిగుతాయి. దిగిన తర్వాత 1 రోజులు ఈనేస్తుంది గేద. సో ఇదే అండి. ఇది కాకుండా మనకి ఇంకో లోడ్ ట్యూస్డే రోజు ఉంది. దాంట్లో కూడా ఇట్లనే ఆర్డర్ పెట్టుకున్నారు. ఒక్కో గేదె, 2 గేదెలు, 3 గేదెలు. ఇక్కడ రాలేని వాళ్ళు. ఆ తర్వాత కస్టమర్ ఉన్నారు మనకి. ఆయనతో పాటు కూడా నేను వీడియో ఇస్తాను ఖచ్చితంగా మీకు. ఇది కాకుండా అండి, నాకు జనరల్గా వస్తున్న డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు మేము అక్కడ రావచ్చా, పడ్డలు తీసుకోవచ్చా? పడ్డలు తీసుకోవచ్చండి. ఓన్లీ ప్రెగ్నెంట్ పడ్డలు మాత్రమే. ప్రెగ్నెన్సీ లేని పడ్డలు అయితే మనం ట్రాన్స్పోర్ట్లో ఎక్కించడం జరగదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. ఇదే కాకుండా ఒక లోడ్ కావాలి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 గేదెలు కావాలి, 10 గేదెలకి 100 లీటర్లు, 110 లీటర్లు, 120 లీటర్లు అట్లా మాట్లాడుకొని కూడా మనం పంపిస్తాము, వర్కర్ని ఇస్తాము. ఈ గేదెలు చాలా గట్టిగా ఉంటాయండి, ఒక్క ఇంజక్షన్ కూడా తీసుకోవు. మీరు ఒకవేళ కొత్త పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం రేట్ తక్కువలో మినిమం బడ్జెట్లో ఈ గేదెలతో పాటు వెళ్ళండి ఫస్ట్ అయితే. ఆ తర్వాత మనం వేరే బ్రీడ్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకో జాఫరాబాద్ వస్తాయండి నెక్స్ట్ లోడ్లో. ఈ లోడ్లో జాఫరాబాద్ నేను చూపించట్లేదు, నెక్స్ట్ లోడ్లో జాఫరాబాద్ కూడా ఉన్నాయి. ఆ లోడ్లో మీకు క్లియర్ చెప్తాను జాఫరాబాద్ ఎంత పడుతుంది, ఏ విధంగా ఉంటాయని. సో ఇదే అండి. అండ్ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి.